ఇక విషయానికి వస్తే సింహరాశిలో 3 నక్షత్రాలుంటాయి. అంటే 9 నక్షత్ర పాదాలుంటాయి. అవేంటంటే మకా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రంలోని అన్ని పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ సింహరాశికి చెందుతారు. అంటే వారి పేర్లు వేటితో మొదలవుతాయంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టేతో మొదలవుతాయి. ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. ఈ రాశివారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకునే ముందు వారి గురించి ఒక 4 పాయింట్లు చెప్తాను. అంటే వారి స్వభావం ఎలా ఉంటుందో చెప్తాను. ఈ రాశి జాతకులకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు భగభగ ఎలా మండుతాడో వీరి ఆవేశం కూడా అలానే ఉంటుంది. పిలవగానే వచ్చేస్తుంది వారికి కోపం అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారి మాదిరిగా వీరికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. వీరికి ఎంత ఆత్మాభిమానం ఉంటుందో అంతటి క్షమాగుణం, జాలి కూడా ఉంటాయి. వీరిలో చాలామంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా వ్యక్తి వచ్చి సరదాగా వీరిని తక్కువ చేసి మాట్లాడినా అస్సలు ఊరుకోరు. ఒక్క మాటలో సింహరాశి జాతకుల గురించి చెప్పాలి అంటే వీరిని ఆర్థిక పరంగా నష్టపరిచిన వారినైనా క్షమిస్తారేమో కానీ నమ్మించి మోసం చేసిన వారిని, దూషించిన వారిని మాత్రం అస్సలు వదలరు. అంతటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది వీరికి. ఎక్కడైనా సరే సింహం మాదిరిగా ఆధిపత్యం చలాయిస్తారు. వారికంటూ ఒక ప్రత్యేక స్థాయి ఉండాలి. వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని కోరుకుంటారు. అంతేకాని గుంపులో గోవిందలా ఉండరు. గొప్ప గొప్ప ఆశయాలను కలిగి ఉంటారు ఈ సింహరాశి జాతకులు. హార్డ్ వర్క్ కూడా ఎక్కువగానే చేస్తారు కానీ వారి ఆవేశం వల్ల జీవితంలో ఆర్థిక పరంగా బాగా నష్టపోతారు. అంతేకాదు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు. ఎన్నోసార్లు ఆవేశంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఎవరైనా ఒకరు వచ్చి ఒక మాట అంటే ఒక చెవిని విని ఇంకొక చెవిని వదిలేయరు. అవతలి వారు ఎంత స్థాయి వారైనా పోరాడతారు. ఆ ఆవేశ పనుల వల్ల, కోపం వల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఈ సింహరాశి జాతకులు. ఏదేమైనా సరే వీరి సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మాత్రం తగ్గించుకోరు. కొంచెం కూడా వారి ప్రవర్తనను మార్చుకోరు. ఉదాహరణకు ఊరిలో ఎక్కడైనా తీర్పు ఇస్తున్న చోటకి ఈ సింహరాశి జాతకులు వెళ్లారనుకోండి. అక్కడ ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా ఊరి పెద్దలు తప్పు తీర్పు ఇస్తుంటే అందరూ సైలెంట్‌గా ఉన్నారు నాకెందుకులే అని వదిలేయరు. అక్కడికక్కడే ఎంత మందిలోనైనా వారిని నిలదీస్తారు. దీనివల్ల మనకి శత్రుత్వం పెరుగుతుందనే విషయాన్ని ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయరు.